మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన ధర్మంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గురుగారు, అన్ని పండుగల్లోకెల్లా పెద్ద పండుగ సంక్రాంతి అని అంటారు. సంక్రాంతిని ఎందుకు పెద్ద పండుగగా అభివర్ణిస్తారు? ఎందుకంటే ఈ వియన్ మండలంలో సూర్యుడు అత్యంత శక్తివంతమైనటువంటి నక్షత్రం. పెద్ద సూర్యకాంతి ఇక నుంచి మనకు పెద్ద కాలం లభించే విధంగా పగటి కాలం పెరగబోతోంది. ఈ ఆనందోత్సాహాలను ప్రకటించే నిమిత్తమై అన్ని పండుగలు ఒకరోజు 2 రోజు ఇలా నిర్వహించుకునేవి కాగా, ఈ సంక్రాంతి పండుగ మట్టుకు 4 రోజులుగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న పేరిట సుదీర్ఘంగా మనకు ఆనందాన్ని అలా అందిస్తూ ఉంటుంది. పైగా సూర్యకాంతితో పాటుగా మనం గతించిన పితరులకు ఉత్తమ లోకాలు లభించే విధంగా వారి కోసం కర్మ చేయడం, ప్రకృతి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా సదాచారాలను భోగి మంటలతో ప్రారంభం చేసుకొని పెరుగుదానం చేసే వరకు పాటించడం, మనకు ఆరుగాలం సహకారాన్ని అందించినటువంటి పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించి వాటికి కృతజ్ఞతలు చెప్పడం, ఇంతకాలము అలసిన మనం సేదతీరి బంధువులతో, కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి మన ఆనందాన్ని పంచుకోవడం కనుక ఇది పెద్ద పండగ అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళిన బంధువులు తిరిగి ఈ పండగకి ఇంటికి రావాలి. ఇంట్లో ఉండే వారంతా ధాన్యలక్ష్మి ఇంటికి చేరడంతో ఆ ధాన్యలక్ష్మితో చక్కగా వంటలు సిద్ధం చేసుకొని అందరూ కలిసిమెలిసి ఆనందంగా భుజించడం, గాలి వాలు తెలుసుకునే నిమిత్తమై విహంగముల పేరిట పతంగములను ఎగురవేయడం, ప్రత్యేకంగా మనం పెంచుకున్నటువంటి పక్షులకు, పశువులకు పోటీలు, కార్యక్రమాలతో నిర్వహించడం, వాటికి ఆట పిలుపు కల్పించడంతో పాటుగా మరింత ప్రత్యేకంగా ఈ పండుగని పెద్ద పండుగ అని ఎందుకంటారంటే ముగ్గులు వేయడం చాలా విశేషం. బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం మరో విశేషం. భోగి పళ్ళు పోయడం మరింకా పెద్ద చెప్పుకోదగిన విశేషం. ఒక్కొక్క రోజు ఒక్కో విధమైన ముగ్గులతో భోగి పండుగ నాడు ఒక విధంగాను, సంక్రాంతి పండుగ రోజు మరొక విధంగాను వాకిలిలో రంగవల్లికలను సిద్ధం చేసేటటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి నాడు వాకిలిలో అలంకరించే ఈ రంగవల్లికలు పూర్వం గీతల ముగ్గులు ఉండేవి. వాకిలిలో సంక్రాంతి పురుషుడు అన్న పేరిట 8 కోణములతో ప్రత్యేకమైనటువంటి ముగ్గును వేసేటటువంటి వారు. మల్లెపందిరి, సంక్రాంతి పురుషుడు, వృశ్చికం అన్న పేరిట తేలు, ఈ మూడింటిని ముగ్గుల రూపంలో ప్రాచీన కాలంలో పెద్దలు, మహిళలు ఇలా రంగవల్లికల పేరిట అలంకరించేటటువంటి వారు. 18 నుంచి 6 చుక్కల వరకు వేసేటటువంటి శివుడి కన్నుతో అలంకరించే ముగ్గు ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడు వెనకాతల చూస్తున్నారు. ఈ వేసిన ముగ్గు శివుడి కన్ను, కాలానికి ప్రతీక. పెరిగేటటువంటి జ్వాల అగ్నితత్వానికి ప్రతీక. ఈ దేహంలో 98.4 degrees టెంపరేచర్ ఇలా ఉండాలి, ఇంత వేడి మనకు కలగాలి అనేటటువంటి కాల నిర్ణయ విధి విధానానికి ఈ 3వ కన్ను ప్రతీక. వేసే ముగ్గులలో కూడా ఇంత అంతరార్థం ఉంటుందే. అరచేతిలో అంత బియ్యపు పిండి తీసుకుని వాకిలిలో వేసి ఆ రంగవల్లికలలో కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా వాటికి కూడా ఆహారాన్ని అందించాలి అనేటటువంటి సమానత్వ భావం, సమరసతా భావం ఈ ముగ్గులలో ఉంటుంది. సంవత్సరమంతా మనం వేసేటటువంటి ముగ్గులు సున్నం పిండితో వేసేవి కాగా, సంక్రాంతి రోజు వేసేటటువంటి ముగ్గు మట్టుకు బియ్యం పిండితో ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఇటువంటి నేపథ్యంలో
ఈ సంక్రాంతి పండుగను మనవారు ఇందుకోసమే పెద్ద పండగ అన్నారు. 84 లక్షల రకాల జీవకోటికి ఆనందం కలిగించే పండుగ కనుక ఇది పెద్ద పండుగ. ఇది విషయం. గురుగారు, సౌరమానం ప్రకారం ఈ సంక్రాంతి పండుగను ఖగోళ సంబంధిత పండుగగా మనం పేర్కొనటంలో ఆంతర్యం ఏమిటి? నిజానికి మన పండుగలన్నీ కూడా వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉన్నవి. దీపావళి ఖగోళ విజ్ఞానంతో ముడిపడి ఉన్న పండుగ. సంక్రాంతి సంపూర్ణంగా కాలగతిని సూచించే పండగ. రథసప్తమి, దసరా, ఉగాది, ఏ పండగ తీసుకున్నా ఆ పండగ వెనకాతల ఖగోళ విజ్ఞానం అంతర్గర్భితమై ఉంటుంది. అన్నింటిలో ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకం. చాలామందికి తెలియని అంశం ఏమిటి అంటే, సంక్రాంతి అనగానే జనవరి 14, 15, 16 ఈ రోజులలోనే వస్తూ ఉంటుంది, 15, 16 అన్నట్లుగా అని మాట్లాడుతూ ఉంటారు. మిగతా అన్ని పండుగలు రామనవమి లేదా శ్రావణి, గణపతి వినాయక చవితి కాలానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి, దసరాతో సహా. కానీ దసరా మట్టుకు ఇలా మారుతూ ఉన్నప్పటికీ సంక్రాంతి ఇలా ఎందుకు ప్రత్యేకం? ఇదేదో విశేషం. సౌరమానానికి ప్రతీక. సూర్యుడు 12 రాశులలో తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో 30 రోజుల చొప్పున సంచారం చేస్తూ కాలం గడుపుతూ ప్రతి నెల ఆంగ్ల కాలమానం అనేది 1582వ సంవత్సరంలో ఏర్పడినటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్. అది అత్యాధునికమైనది. భారతీయ విజ్ఞానం అత్యంత పురాతనమైనది. 195,85,58,139 సంవత్సరాలుగా ఈ గణన కొనసాగుతూనే ఉంది అని మన పంచాంగాలు వివరిస్తున్నటువంటి నేపథ్యంలో 195 కోట్ల కాల గణన. ఇది 28తమే మహాయుగే, 28వ మహాయుగం. ఇంతటి నేపథ్యంలో ఆకాశంలో కదిలే చుక్కలు, నక్షత్రాలు, ఖగోళ గతులు అన్నింటినీ లెక్కపెట్టే ఈ విజ్ఞానం సూర్యమండలాలను సూచించింది. అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత్ ఊర్ధ్వం కశ్యపోష్టమః. 8 సూర్యమండలాలు ఉన్నాయి, 8వది కూడా ఒకటి అంటూ కశ్యపుడు అనే మహర్షి కనుక్కున్నాడు. 2వ సూర్యమండలంలో మనం ఉన్నాం. సూర్యునికి 2వ నక్షత్రం ప్రాక్సిమా శాంక్చువరీ అని అత్యాధునికులు కనుక్కునేసరికి ఇంతకాలం పట్టింది. కానీ మన వేదంలో ఇలాంటి సూర్యమండలాలు అనేకం. గతులకు అనుకూలంగా కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటి మధ్యన 180 డిగ్రీలు, రెండూ కలిపితే 360 డిగ్రీల ప్రమాణం. ఒక భాగం ఉత్తరాయణం, ఒక భాగం దక్షిణాయనం. పగటి కాలం తక్కువగా ఉండే కాలం దక్షిణాయనమని, ఎక్కువగా ఉండే కాలం ఉత్తరాయణమని. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతున్నది కాబట్టే మకర సంక్రమణం కొత్త వెలుగులది, పెద్ద పండగ. ఇది విషయం. ఖగోళ విజ్ఞానం అంతా నేపథ్యంగా ఉన్న పండగ సంక్రాంతి పండగ. గురుగారు, మరి సంక్రమణాలు ప్రతి నెల వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మకర సంక్రాంతికి ఎందుకంత ప్రాధాన్యత? మేషం ఆ రాశిని విడిచి వృషభంలో వచ్చేది వృషభ సంక్రమణం. వృషభం అనంతరం మిథునం, మిథునం కర్కాటకం, కర్కాటకం సింహం. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంటుంది. ఈ కర్కాటక సంక్రమణం అనేది ఏర్పడే ముందు వెనక రోజులలో ఏరువాక అన్న పేరిట జ్యేష్ఠ పౌర్ణమి తదుపరి పశువుల పండుగను మనం ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం. వ్యవసాయ ఆరంభ పనులు చేస్తూ ఉంటాం. ఆషాఢ శుద్ధ పంచమి గోదావరి పొంగి వచ్చే సూచనలు ఆరంభం అయ్యేటటువంటి రోజు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సంవత్సరంలో వర్షపాతం ఎంత అని చెప్పేటటువంటి విజ్ఞానం అంతా కూడా ఆషాఢ మాసంలో నిర్వహించే వివిధ పరిశోధనలతో ముడిపడి ఉంటుంది. సరిగ్గా ఆ విభజనకు 6 నెలల కాలం అనంతరం వచ్చేటటువంటి సంక్రమణం మకర సంక్రమణం. అక్కడ ప్రారంభమైనటువంటి వ్యవసాయ పనులు ఈ మకర సంక్రమణంతో పరిపూర్ణమవుతాయి. ఫలసాయం సస్య లక్ష్మిగా మన చేతికి వస్తుంది. ఎంత శ్రమ చేశామో, ఎంత కృషి, ఎంత కష్టం మనం చేస్తే ఈ పంట మన ఇంటికి వచ్చింది. మనం ఒక్కళ్ళమే కాదు సుమా, ఈ పని చేయడానికి పాదం మోపిన ఈ భూమి, ప్రసరించే గాలి, ప్రవహించే నీరు, ప్రయాణించే వెలుతురు అన్నీ తోడ్పాటు సహకారం అందిస్తే పశువులు సైతం
మనుష్యుల వలె కాడి మాకు భుజం మీద వేసుకుని రేగడి మట్టి భూమి దున్నితే దుక్కి శ్యామలం చేస్తే పంట మన చేతికి వచ్చింది. కనుకనే ఈ మకర సంక్రమణం ఇంత ప్రత్యేకం. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి కాలం ఒకటిగా జ్యేష్ఠాంతం వృశ్చికం, అనంతరం ధనురాశి ప్రారంభమవుతుంది. ధను సంక్రమణం నెలపెట్టడం 30 రోజులుగా ఇక మకర సంక్రమణం వస్తుంది. వాకిలిలో గొబ్బెమ్మలను పేర్చి మొగలి పువ్వు వంటి మొగుడినివ్వవే లేదా ఇలాంటి పాటలు పాడుతూ గుమ్మడి ఆకులలో గుమ్మడి పువ్వులతో అలంకరించే ఈ గొబ్బెమ్మలతో కృష్ణుడి మధ్యగా ఉండే గోపికలతో కూడుకున్న రూపంగా అనేక క్రీడలతో ఆటపాటలతో వచ్చే ఆ స్వాగత తోరణాల వలె మకర సంక్రమణం రాబోతుంది, కొత్త కాంతి రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది అంటూ ఉత్సాహంగా 30 రోజుల కాలం గడిపిన అనంతరం వచ్చిన రోజు కనుక ఈరోజు మకర సంక్రమణం. ఈ రోజుతో పెద్దలు ఉత్తమ లోకాలకు పూర్తిగా వెళ్ళిపోతారు. వారి కోసం దానాలు చెయ్యాలి, తర్పణాలు చెయ్యాలి. నువ్వులు అలాగే బెల్లం తప్పనిసరిగా ఈ రోజున స్వీకరించాలి. దక్షిణాదిన విరివిగా నువ్వులు బెల్లం అందజేస్తూ మరాఠా ప్రాంతంలో మహారాష్ట్రుడు సైతం తెలుగుడియా గోడ్ గోడ్ బోల్ అంటూ నువ్వులు బెల్లం తినండి, తీయగా మాట్లాడండి అని చెబుతూ ఉంటారు. అనేక వ్రతాలు, గురుగుల నోము, సంక్రాంతి నోము, బొమ్మల కొలువు, పశువుల సంబరాలు, జాతరలు, వాటి మధ్యన పోటీలు, ఉత్సాహాలు, ఎన్నో కోడి పుంజుల పంద్యారాలతో సహా వాటికి ఆనందం కలిగించే విధంగా మాత్రమే నిర్వహించాలి, కానీ హానికరంగా కాదు సుమా అని బోధించే నిమిత్తమై ప్రకృతికి పర్యావరణానికి అనుగుణంగా వాటిలో మమైక్యంగా మనం జీవించాలి అని బోధించేదే ఈ పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఇది ప్రత్యేకం. గురువుగారు, ఏ పండగకి లేని విధంగా సంక్రాంతి పురుషుడి గురించి ప్రతి ఏటా పంచాంగం వివరిస్తోంది. మరి ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడి యొక్క వైశిష్ట్యం ఏంటి? సంక్రాంతి సంక్రమణం. సూర్యుడు తన ప్రయాణాన్ని ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి సంచారం చేయడం ప్రారంభించేటటువంటి సంధి కాలానికే సంక్రమించుట, సంక్రమణం అని పేరు. ఈ సంక్రమణం పగటి వేళ అయిన ఎడల ఆ రోజే సంక్రాంతిని పాటించాలి. రాత్రి వేళ అయిన నేపథ్యంలో మరుసటి నాడు సంక్రమణ పుణ్యకాలాన్ని పాటించాలి. మేష సంక్రమణం మొదలుగా మీన సంక్రమణం వరకు ఆయా సంక్రమణ సందర్భాలలో పుణ్యకాలాలు ముందు వెనక 2 ఘడియలు, 4 ఘడియలు, 6 ఘడియలు. కొన్ని సంక్రమణాలకు సంక్రమణం ఘటించిన అనంతరం మాత్రమే పుణ్యకాలం. కొన్ని సంక్రమణాలకు సంక్రమణం కాకంటే పూర్వం పుణ్యకాలం. ఇలా ఉండగా కేవలం మకర సంక్రమణానికి మాత్రమే ముందు వెనుక 8 ఘడియల కాలం సుదీర్ఘంగా పుణ్యకాలం ఉన్న కారణం చేత మకర సంక్రమణం చాలా ప్రత్యేకం అన్నారు. సంక్రమణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానం 1000 రెట్లు అధిక ఫలం మనకు అందిస్తుంది. కనుక సత్సంతానం కోరేటటువంటి వారంతా కూడా ఈ మకర సంక్రమణ నేపథ్యంలో పెరుగు దానం ఇవ్వాలి అని కూడా తెలియజేశారు. కృపి ద్రోణాచార్యుని ఇల్లారు, కృపాచార్యుని సోదరి ఈ సంక్రమణ సందర్భంగా పెరుగు దానం చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందగలిగింది అనే వృత్తాంతాన్ని కూడా ప్రాచీనులు ఉట్టంకిస్తూ సత్సంతానం కలగాలి, సంతానం వృద్ధిలోకి రావాలి, కుటుంబం వృద్ధిలోకి రావాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనే నేపథ్యంలో వస్త్రదానం, కంబళి అంటే కప్పుకునే నిమిత్తం వినియోగించే దుస్తులు దానం ఇవ్వడం, ఆహార ధాన్యాలు దానం ఇవ్వడం, కూరగాయలు, ధాన్యం ఏది మన వద్ద ఉంటే దానిని దానంగా ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి అన్నారు. విడిచిపెట్టాలి అనే స్వభావాన్ని పెంచుకుంటే మన ఆనందం రెట్టింపు అవుతుంది. దానం చేస్తే కలిగే ప్రయోజనాలు 2. 1, తీసుకున్న వారు మళ్ళీ మన వద్దకు వచ్చేంత వరకు మనం జీవించి ఉంటాం ఆరోగ్యంగా. ఇది మొదటి ప్రయోజనం. 2, వారికి ఆ వస్తువు మళ్ళీ ఇవ్వాలి కనుక పరమాత్ముడు అంత ధనాన్ని మనకు రెట్టింపు అందిస్తాడు కాబట్టి సంపద పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. దానం చేయడం ఎలాగో చెప్పేది కాబట్టే
ఈ మకర సంక్రమణ పుణ్యకాలానికి సుదీర్ఘంగా 8 ఘడియల పుణ్యకాలాన్ని సంప్రదాయం ఇలా తెలియజేసింది. ఇది విషయం. గురుగారు, మకర సంక్రాంతిని పితృదేవతల పండుగ అని కూడా అంటుంటారు. మరి ఈ రోజున పితృదేవతలకు సంబంధించి ఎటువంటి కృత్యాలను అవలంబించాలి? కృత్యము ఆచరించే పని. ప్రాచీనులు దేహం ఎలా వచ్చింది, 23 జతల అణువుల కలయిక అంటూ తెలుసుకున్నారు. వేదంలో ఈ అంశాలు అనేకం శాస్త్రీయ ప్రమాణాలతో చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఏర్పడిన నేపథ్యంలో మనకు కొన్ని పోలికలు వస్తాయి, గుణగణాలు వస్తాయి. పోలికలు అన్నప్పుడు కనిపించేవి, గుణం అది కనిపించేది కాదు కదా. ఏర్పడింది ఎలా? ప్రాచీనుల అనుగ్రహంతో. గతించిన పితరులు వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా మనలనే ఆశ్రయించుకొని ఉంటారు. 3 తరాల వరకు పెద్దలు మన వెంటే ఉంటారు. 4వ తరానికి మనం ఇలా సజీవులమై ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో 20 సంవత్సరాలకు కుమారునికి వివాహం చేస్తే 40 సంవత్సరాలకు మనమడు, 60 సంవత్సరాలకు ముని మనమడు, 80 సంవత్సరాలకు ఆ ముని మనమడు కూడా వివాహానికి సిద్ధంగా ఉంటాడు అనేటటువంటి అంచనా ఆలోచనలతో గతించిన పితరులు భూభువః శుభః ఏతాస్తిస్రో వ్యాహృతయ. గతించిన పితరుల కాలం 3 తరాలు, వసురుద్ర ఆదిత్య రూపాలు, 4 ప్రత్యక్షం, 5, 6, 7 కొడుకు మనమడు ముని మనమడు, ఇలా 7 తరాలకు కూడా మనం ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అది చెప్పడం కోసమే ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త కాంతుల నేపథ్యంలో పెద్దలకు ఊర్ధ్వలోకాలకు పంపించే నిమిత్తమై నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వులు వినియోగించి తర్పణం వదలాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి, కంబళి దానం ఇవ్వాలి, మౌనవ్రతం పాటించాలి, పెరుగు దానం ఇవ్వాలి. ఏ పదార్థాన్ని మనం దానం ఇస్తామో ఆ పదార్థం మనం తినకూడదు. అందుకే పెరుగు దానం ఇచ్చాం, మజ్జిగ ఆహారంగా స్వీకరించాలి అంటుంది ఆయుర్వేదం. మమకారం విడిచిపెట్టాలి, ఇదే లక్ష్యం. కనుక పితరులకు సంబంధించిన పండుగ సంక్రాంతి. ఈ విధులు పాటించిన కారణం చేతనే మరుసటి నాడు ప్రయాణాలు చేపట్టకూడదు, కనుమ ప్రయాణాలు పాటించకూడదు. ఇందుకోసం ముందు రోజు భోగి ఆహ్వానం పలకాలి, తలంటుకోవాలి, ఇంట్లో అన్ని సంభారాలు సరిపూడ్చుకోవాలి, సమకూర్చుకోవాలి. ఎంత పెద్ద పండుగ. కనుక ఈ పండుగ పితరులకు సంబంధించినది అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే వివాహాలు చేస్తూ ఉంటాం. వివాహంలో కూడా నాంది అన్న పేరిట పితరులకు సంబంధించిన శ్రాద్ధ మంత్రములే చెబుతాం. పితరులు వేరు, అదేదో మనకు చాలా దూరమైన కర్మ అనుకోకూడదు. అది కూడా నిత్య కర్మగా భావన చేయాలి. అది చెప్పడం కోసమే ఈ పండగ. గురుగారు, ప్రకృతితో సామరస్యంగా ఉండాలి, ప్రకృతి ధర్మాన్ని అనుసరించాలి అనే ఈ భావన ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంగా ఎలా వ్యక్తమవుతుంది? నిన్నటి వరకు వణికిపోయిన మనం ఆ భోగి మంటలలో కొంచెం సేద తీరుతున్నాం. ఈ చిరువెచ్చని వేడి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇదే చిరువెచ్చని వేడి మధ్యాహ్న సమయానికి తీవ్రంగా మారుతుంది. సూర్యుడిని చూడకూడని కాలం ఇదే. తేరిపార సూర్యుడిని చూడకూడదు, కానీ సూర్యకాంతి దేహమంతా కూడా ప్రసరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఈ నేపథ్యంలో కాలానికి అనుకూలంగా మన జీవితాన్ని గడపాలి. ఇక నుంచి పగటి కాలం పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ సూచనగానే బియ్యం పిండితో చేసేటటువంటి కజ్జికాయలు లేదా కొన్ని ప్రాంతాలలో సక్కినాలు అంటూ ఉంటారు, అవి లేదా చేగోడీలు, జంతికలు, ఇలాంటి పదార్థాలన్నీ కూడా స్వీకరించవచ్చు. నిరభ్యంతరంగా జీర్ణశక్తి పెరిగిందిగా, సూర్యకాంతి పెరిగిందిగా అని చెప్పడం కోసం ఋతుకాల ధర్మాలకు అనుకూలంగా మన వ్యవహార సరళి మార్చుకోవాలి అంటూ శ్రాద్ధ ధర్మాధికారులను పాటించడంతో పాటుగా జంతువులకు కూడా, పశువులకు కూడా అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవాలి అని చెబుతూ బావులలో సైతం ఉసిరికట్టెలను వెయ్యాలి ఈ మాసంలోని అని చెప్పేటటువంటి క్రాంతి వెలుగులు అందించే మాసం. అలాంటి పండగ సంక్రాంతి పండగ. ప్రకృతికి, పర్యావరణానికి మనం దూరమైనప్పుడు కాలుష్యం మనల్ని
కబళించి వేస్తుంది. సహజంగా వచ్చే సూర్యకాంతి ఇంటిలోనికి రాకుండా కిటికీలకు తెరలు బిగించుకొని వెనీషియన్ బ్లైండ్స్ అన్న పేరిట మనం బ్లైండ్గా మారిపోతున్నాం. కృత్రిమ విద్యుత్ దీపాలు వేసుకొని సహజమైన సూర్యకాంతికి దూరంగా ఇంటిలోన చేరి చర్మాన్ని రుజాగ్రస్తం చేస్తున్నాం. చర్మానికి రోగం ఎందుకు వస్తుంది? ఎండ సోకకపోతే వస్తుంది. జన్మించిన శిశువుకు 5వ రోజు లోపల సూర్యకాంతి సోకే విధంగా మనం బయటికి తీసుకోకపోతే, సూర్యకాంతి సోకే విధంగా బయటికి తీసుకువెళ్ళకపోతే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంటే ఆధునికులు కూడా చెప్తున్నారు కదా. సకల వ్యాధులకు పరిష్కార మార్గం సూర్యకాంతి. అది దేహానికి సోకే విధంగా మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. అది చెప్పడం కోసమే సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ, పర్యావరణానికి సంబంధించిన పండుగ. గురుగారు, సంక్రాంతి పండుగ ఆనందోత్సవమా లేక ఆత్మశుద్ధి పర్వమా? సంక్రాంతి సందేశాన్ని మన జీవన శైలికి ఎలా అన్వయించుకోవాలి? ఆనందోత్సాహాలతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రకృతికి పర్యావరణానికి అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకుంటూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఈ పండుగలో పితరుల ప్రస్తావన ఉంది. అంటే వంశాభివృద్ధికరం. ఈ పండుగలో పర్యావరణానికి ప్రకృతికి మేలు కలిగించే విధంగా మన వ్యవహారాల సరళి ముగ్గులు వేయడంతో సహా ఉంది. 84 లక్షల రకాల జీవికోట్లో మనం ఒకటి అన్న సత్యాన్ని మనకు బోధించే తాత్విక చింతన కూడా ఇందులో అంతర్గర్భితంగా ఉంది. తీసుకునే ఆహారం కూడా దేహానికి రోగ నిదానం కావాలి, జీవన రసాయనం కావాలి, రోగ కారకం కాకూడదు అనే సందేశం ఇందులో ఉంది. బంధువులు వస్తారు, సామాజిక పరమైన సందేశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. సమతౌల్య స్థితిని మనం పాటించవలసి ఉంటుంది. ఉద్విగ్న వాతావరణాన్ని నియంత్రించుకొని అందరికీ కూడా మంచి కలిగించే విధంగా పారమార్థిక చింతనతో శిరస్సు పైన ఒక్క గుమ్మడికాయ వంటి ఇత్తడి చెంబు పెట్టుకొని, నుదుట నామాలు పెట్టుకొని, మెడలో ఒక అడ్డుగా ఉండేటటువంటి ఒక వీణ ధరించి హరిదాసు, రంగదాసు సంక్రాంతి పేరిట మన వాకిలికి వచ్చి సంక్రాంతి వచ్చింది తల్లి శ్రీమద్ రమారమణ గోవిందో అన్నప్పుడు ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకున్నాం, కొంతనైనా తిరిగి ఇవ్వాలి అనే లక్ష్యంతో అందులో అంత గుప్పెడు ధాన్యాన్ని వెయ్యాలి. వాకిలిలో రంగవల్లికలు అలంకరించడంతో పాటుగా బాలికలు చెమ్మచెక్కలాడుతూ గొబ్బెమ్మలతో అలంకరించిన ముంగిలిని చూసి సంతోషపడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇంటికి ఇంటికి లంకె వేసే విధంగా రథముగ్గులలో కూడా సమైక్యత రాగాన్ని ఆలపించిన ప్రాచీనులు ప్రతి పండగ వెనుక ఎంత నేపథ్యాన్ని మనకు శాస్త్రీయ ప్రమాణాలతో కలిసి ఉండండి, మానవులుగా మెలగండి, మానవతావాదాన్ని ఆలపించండి అని బోధించారో కనుక ఈ పండుగని మనం సమైక్యతావాదాన్ని సృష్టించే విధంగా, బోధించే విధంగా, సమతా స్ఫూర్తిని కలిగించే విధంగా, సమష్టి ఆనందం కోరే విధంగా ఆనంద సంక్రాంతిగా మార్చుకోవాలి. గురుగారు, ఈ సంక్రాంతి నేపథ్యంగా మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మీకు అలాగే ప్రియమైన మా ప్రేక్షకులకు మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. కృష్ణార్పణం. ఇదే ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి కనుమ ప్రత్యేక మన ధర్మ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.